రీసెంట్ గానే విజయ్ దేవరకొండని పెళ్లాడి మెహందీ ఫంక్షన్ లో సంబరాలు చేసుకుంటూ కనిపించిన రష్మికి ఇప్పుడు ఫైర్ మోడ్ లోకి వచ్చేసింది. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె మాట్లాడుతూ, నాపై గత 8 ఏళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ నా వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీస్తున్నారు. నేను నా జీవితంలో ఎప్పుడూ మాట్లాడని పదాలతో కొంతమంది తప్పుడు కథనాలు అల్లుతున్నారు. ఈ తప్పుడు ప్రచారం నన్ను మానసికంగా చాలా బాధ పెట్టినప్పటికీ నేనెంతో సహనం వహిస్తూ వచ్చాను. 8 ఏళ్ల క్రితం నేను ఫోన్లో మాట్లాడిన ఓ ప్రైవేట్ సంభాషణ సోషల్ మీడియాలో లీక్ చేసి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ నన్ను టార్గెట్ చేస్తున్నారు. నా వ్యక్తిగత గోప్యతపై తీవ్రమైన దాడి చేస్తూ నా పరువుకు భంగం కలిగిస్తున్నారు. నా సహనం నశించింది. ఇకపై మౌనంగా చూస్తూ ఊరుకోలేను. సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్లు రాబోయే 24 గంటల్లో నాపై ప్రచారం చేసిన తప్పుడు కథనాలు తొలగించాలి. లేదంటే రేపటి నుండి సంబంధిత వ్యక్తులపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకుంటాను. నా జీవితం ఎలా ఉండాలో వాళ్ళెలా నిర్ణయిస్తారు? మన జీవితాలు మనమే చూసుకోవాలి అంటూ రష్మిక చాలా ఫైర్ మీద ఓ పోస్టు పెట్టింది. ఇంతలా ఫైర్ అయ్యేంతగా అసలు ఏం జరిగిందంటే, రష్మిక గతంలో కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపి నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దయింది. అయితే నిశ్చితార్థం జరిగిన కొత్తల్లో రష్మిక, రక్షిత్ శెట్టి తల్లి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణని సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు లీక్ చేయగా అది బాగా వైరల్ అయింది. దీంతో వెంటనే రష్మిక ఈ విధంగా రెస్పాన్స్ ఇచ్చింది. ఆ ఆడియో రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ టాపిక్ గా మారింది. మొత్తం కన్నడలో ఈ ఆడియో ఉంది. ఏం మాట్లాడుకున్నారో అర్థం కావడం లేదు, కానీ ఇద్దరూ పెద్ద ఎత్తున గొడవలు వేసుకున్నట్టు తెలుస్తోంది.